అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. గత ఒక 1-2 months నుంచి జోగుపేట్ సంగారెడ్డి ఏరియాలో నైట్ హెచ్బీ చాలా అవుతున్నాయని చెప్పేసి కేసులు కట్టడం జరిగింది. ఈ క్రమంలో ఎస్పీ గారు సిసిఎస్, సంగారెడ్డి డిఎస్పీ, తర్వాత పుల్కల్ ఎస్ఐ, జోగుపేట్ ఎస్ఐ, ఒక జోగుపేట్ సిఐ, సంగారెడ్డి రూరల్ సిఐ, ఒక 4 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 4 స్పెషల్ టీమ్ ఫామ్ చేసే క్రమంలో మనకి ప్రస్తుతానికి ఒక ముగ్గురు ఇంటర్ డిస్ట్రిక్ట్ దొంగలు, వీళ్ళు నైట్ హెచ్బీ చేసే దొంగలు. ఒక అతని పేరు జయరామ్, ఇంకో ఆయన శంకర్, ఇంకైనా ఇప్పు సింగ్. వీళ్ళు నారాయణ ఖేడ్ ఏరియాకి సంబంధించిన బాబాయ్ నాయక్ తండాకి సంబంధించిన దొంగలు, సిర్గాపూర్ మండల్. గత 6-7 సంవత్సరాలుగా వీళ్ళు 108 హెచ్బీ కేసులు చేసినారు. వీళ్ళు 108 హెచ్బీ కేసులు చేసినారు. ఈ కేసు చాలా మట్టుకి సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్, మెదక్ డిస్టిక్లో రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నారు. ఈ గ్యాంగ్ ఒక 8 మెంబర్స్ గ్యాంగ్. దీంట్లో ప్రస్తుతం ఒక 5 జైల్లో ఉన్నారు. మిగతా 3 ఇప్పుడు అరెస్ట్ చేసిన 3 బయట ఉన్నారు. ఈ బయట ఉన్న ఈ 3 దొంగలు కూడా లాస్ట్ ఒక 6 monthsలో 41 దొంగతనాలు చేసినారు. ఈ 41 దొంగతనాలు అల్లాదుర్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 9, జోగుపేట పోలీస్ లిమిట్స్లో 3, పుల్కల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2, పెద్ద శంకరంపేట్, చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్లో 2, పిట్లం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3, సిద్దిపేట గౌరవరం డిస్ట్రిక్ట్ గౌరవరం పోలీస్ స్టేషన్లో 8 కేసులు, గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో 3, కోనరావు పోలీస్ స్టేషన్లో 2. ఈ విధంగా గత 6 నెలల్లో వీళ్ళు చేసిన దొంగతనాలు 41. వీళ్ళు రాత్రిపూట విలేజెస్లో ఒక్కొక్క విలేజ్లో ఐరన్ రాడ్, గ్లౌస్ యూజ్ చేస్తారు, ముఖాలకి మాస్క్ పెట్టుకుంటారు. ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఈ నేరస్తుల నుండి ప్రస్తుతానికి ఒక 5 కేజీల వెండి వస్తువులు, 41 తులాల బంగారం, ఈ 41 కేసులకు సంబంధించిన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ నేరస్తులు గత 10 సంవత్సరాలుగా వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. గత 10 సంవత్సరంలో జయరామ్ అని చెప్పేసి ఇప్పుడు అరెస్ట్ చేయబడ్డ టీమ్ లీడర్ 108 కేసుల్లో వాంటెడ్. ఒక సిద్దిపేట జిల్లాలో ఇతని మీద ఒక 14 వారెంట్లు పెండింగ్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి వీళ్ళని 41 కేసులో కూడా కస్టడీ తీసుకొని కన్ఫెషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గురించి కూడా వీళ్ళని కస్టడీ తీసుకుని మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాం. ఇప్పుడు ఈ కేసులో టీమ్స్గా ఏర్పడి ఈ నేరస్తులను పట్టుకునే క్రమంలో రాత్రి మొదలు కష్టపడ్డ డిఎస్పీ సంగారెడ్డి, సిఐ జోగుపేట్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, ఎస్ఐ జోగుపేట్, ఎస్ఐ పుల్కల్, వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు రివార్డులు ప్రకటించినారు. ఎస్పీ గారి తరఫున వీళ్ళకి రివార్డు అందజేయడం జరుగుతుంది. నెట్ క్యాష్ చాలా కేసుల్లో కూడా నెట్ క్యాష్ దొరికింది. ఖర్చు పెట్టేశారు. వాళ్ళు ఖర్చు పెట్టడం, కొన్ని కేసుల్లో కొద్దిగా నెట్ అమౌంట్ దొరకడం జరిగింది. దాంట్లో కూడా ఒక ల్యాండ్ తీసుకున్నాడు అతను జయరామ్, అది కూడా ఆన్ రికార్డ్ తీసుకొచ్చాం. చూసుకోండి, 43 తులాలు ఇంటూ 70,000, 5 కేజీలు ఇంటూ 75, 34 నుంచి 36 లక్షల రూపాయల ప్రాపర్టీ వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది.
జ్యువెలరీ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఎప్పుడు వీళ్ళ ఎంఓ ఏ విధంగా ఉంటుందంటే టూ వీలర్సే వెళ్ళిపోతారు. టౌన్లో ఎక్కడెక్కడ ఇంటీరియర్ విలేజ్ల్లో ఒక రాత్రి ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో దొంగతనం చేసి మళ్ళీ వెనకకి రారు. ఒక విలేజ్ వెళ్ళిన తర్వాత ఆ విలేజ్లో 2-3 ఇండ్లు తాళాలు వేసి ఉన్నాయనుకోండి, 2-3 ఇండ్లు దొంగతనం చేస్తారు. వేరే స్టేట్కి వీళ్ళు వెళ్ళలే, ఓన్లీ మన ఇంటర్ డిస్ట్రిక్ట్ మనకు తెలంగాణ జిల్లాలోనే వీళ్ళు అప్లై చేస్తారు. అయితే వీళ్ళకి ఇంకో ఏమో ఏంటంటే ఎక్కడైతే చెరుకు పంట ఉంటుందో ఆ చెరుకు పంట ఏరియాలో వెళ్ళేసి చెరుకు కొట్టే క్రమంలో ఆ చెరుకు కొట్టడానికి వెళ్ళేసి మాట్లాడి అక్కడ క్యాంప్ వేసి డేలా చెరుకు వీళ్ళని సింగపూర్లో నిన్నే అరెస్ట్ చేయడం జరిగింది. సంబంధించిన కేసులో జోగుపేటకు సంబంధించి క్రైమ్ నెంబర్ 145/24 కేసులో ప్రస్తుతం అరెస్ట్ చేశాం. వీళ్ళు జయరాము మెట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఒక 1.5 year బ్యాక్ పోయి 2019లో అరెస్ట్ అయ్యారు. 2019 అరెస్ట్ అయ్యి దాదాపు ఒక 1.5 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఒక 1.5 year అవుతుంది బయటకు వచ్చి. అప్పటి నుంచి చేస్తుండ్రు. మొన్న పోయిన ఏప్రిల్లో కుక్మూర్పల్లి పిఎస్ నుంచి వీళ్ళ గ్యాంగ్ వాళ్ళు 5 అరెస్ట్ అయ్యారు. అందులో జయరామ్ అప్స్టాండింగ్. ఆ మెట్పల్లిలో అరెస్ట్ అయినప్పుడు ఇప్పుడు మేము మిగతా 2 ఉన్నారు కదా, శంకర్ అలియాస్ శంకు, టిప్పు సింగ్ రాథోడ్, వీళ్ళు అప్పటి నుంచి అక్కడ అక్యూజ్డ్ గా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.